మధ్య బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇది ఉత్తర దిశగా పయనిస్తూ 9వ తేదీ నాటికి ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఏపీకి వాయుగుండం ముప్పు తప్పిందని ఆయన తెలిపారు. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు ఏలూరు, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని ఆయన సూచించారు. వెదర్ అప్డేట్ సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం ఏదైతే వాయుగుండం ముప్పు ఆంధ్రప్రదేశ్ కి కొంతవరకు తప్పిందనే మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే వాయు బంగాళాఖాతం ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది ఉత్తర దిశగా పయనించడం వలన ప్రస్తుతం అయితే మాత్రం అది మధ్య బంగాళాఖాతం అలాగే వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. దీని ప్రభావం ప్రస్తుతం అయితే ఏపీ పైన కొంతవరకు వర్షాలు అనేది మాత్రం పడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే హెవీ టు వెరీ హెవీ రైన్స్ అనేవి మాత్రం కొంత పడేటువంటి ఆస్కారం లేదు. అయితే దీని ప్రభావం ఖచ్చితంగా అటు ఒరిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా చాలా చోట్ల వర్షాలు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు రేపు కూడా వర్షాలు అనేవి కొంతవరకు పడడానికి ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే ఫ్లడ్స్ వచ్చే స్థాయిలో హెవీ రైన్స్ అనేది ఉండేటువంటి ఆస్కారం అయితే ప్రస్తుతం లేదనేది మనం చెప్పొచ్చు. ఇది ఉత్తర దిశగా పయనించడం వలన ప్రస్తుతం మనం చూసుకుంటే ఒరిస్సాకి అలాగే రేపటి తర్వాత నుంచి వెస్ట్ బెంగాల్ కూడా కొంతవరకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అది తీరం దగ్గరికి వచ్చే సమయానికి వాయుగుండంగా మారుతుంది. కాబట్టి దీని ప్రభావం ఏదైతే ఉత్తర ఒరిస్సా అలాగే దక్షిణ కోల్కతా ఈ ప్రాంతాల మీద ఎక్కువగా, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతం దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. మనకైతే ఆ ముప్పు తప్పిందనేది కొంతవరకు చెప్పచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రైన్స్ కానీ పడినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో వరద మునిగినటువంటి పరిస్థితి ఉంది. సో అవి తేరుకోకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. దీని ముప్పు లేకపోవడం వల్ల కొంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా కృష్ణా, గుంటూరు ప్రజలు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయినప్పటికీ చెదురుమదురుగా మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రేపు వర్షాలు పడతాయి. అటు తెలంగాణలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడడానికి అయితే ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.